నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణతోనే విజయం సాధ్యం సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్ సాధ్యమన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మమతా నాగిరెడ్డి. రక్తదానం ప్రాణదానంతో సమానం, యువత రక్తదానానికి ముందుకు రావాలి. రక్తదాన శిబిరంలో సూచించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజరాజు. వివరాలకు వెళ్తే విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడాం మండలం సంతపుట్టి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయాలను కలిచివేసింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలు పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సమాచారాన్ని తెలుసుకున్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పనాయుడు మరియు ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఈశ్వరరావు కుమారుడు శ్రీతేజ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రదేశాన్ని సందర్శించిన ఎంపీ అప్పలనాయుడు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జి సిగడాం మండల రెవెన్యూ అధికారి శ్రీకాంత్తో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి కారణం ఏమిటో తెలుసుకోవడం కోసం తక్షణమే విచారణ చేయాలని, బాధితులకు తగిన సహాయాన్ని అందించాలని ఎంపీ సూచించారు. జీవితంలో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ వంటి 3 అంశాలు అవసరమని జిల్లా న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి అన్నారు. విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని ధైర్యంతో ఎదిరించి నిలిచేవాడే జీవితంలో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాడని జిల్లా జడ్జి తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్ గవితి ఆడిటోరియంలో సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు అన్న అంశంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, లక్ష్య సాధనలో ఓర్పు, సహనంతో పాటు మనం ఖచ్చితంగా సాధించగలమని మనపై మనకు నమ్మకం ఉండాలని తెలియజేశారు. జిల్లా అదనపు జడ్జి నాగమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలకు ముందుగా తప్పు ఒప్పులు నేర్పించేది తల్లిదండ్రులని, పిల్లలు చిన్న వయసులో తెలియక తప్పు చేస్తే అది తప్పని ముందుగా మందలించేవారు తల్లిదండ్రులేనని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, శాస్త్రీయ దృక్పథమే లక్ష్యంగా ఆవిర్భవించిన జన విజ్ఞాన వేదిక ప్రజల్లో అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజున చదువుకున్న వారిలో ఉన్నన్ని మూఢనమ్మకాలు పల్లెటూరులో కూడా లేవు. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్కి వచ్చాం. చివరిది ఊహించడం, సరిగా ఊహించడం అంటే అది ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత. దాన్ని అందించకపోతే వచ్చే నష్టం ఏంటంటే, 93 ఏళ్ల క్రితం సివి రామన్ ఎఫెక్ట్ కోసం నోబెల్ ప్రైజ్ సంపాదించుకున్నాడు. ఇక్కడ నివసిస్తున్న శాస్త్రజ్ఞులలో మరొక్కరికి కూడా ఆ తర్వాత సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ రాలే. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఉన్న విద్యార్థుల్లో ఏ దేశం కంటే కూడా ఎక్కువ విద్యార్థులు ఉన్న దేశం మంది.
నిన్న మొన్నటి దాకా చైనా మనకంటే ముందుండేది విద్యార్థుల విషయంలో మనమే ఈరోజు ముందున్నాం. ఇంతమంది విద్యార్థులు ఔత్సాహికులు ఉన్నారు, కానీ 93 ఏళ్ళ తర్వాత కూడా ఒక్క నోబెల్ ప్రైజ్ రాకపోవడం ఏంది? వచ్చిన వాటిల్లో కూడా లిటరేచర్లో ఒక నోబెల్ ప్రైజు, సైన్స్లో ఒక నోబెల్ ప్రైజు, అర్థశాస్త్రంలో మరొక నోబెల్ ప్రైజు, ముగ్గురికి మాత్రమే వచ్చింది ఇక్కడ నివసించే వాళ్ళలో. యాదృచ్ఛికంగా ముగ్గురు బెంగాలీలే. ఒక ఎగ్జామ్కి కానీ దేనికైనా కానీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే 3 Ds అవసరం అండి. ఫస్ట్ డి డిటర్మినేషన్, దృఢ సంకల్పం కావాలి. ఆ సంకల్పం వల్ల ఏమొస్తుందంటే ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కునే ఆత్మస్థైర్యం వస్తుంది. మీరు సరైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలనే సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ డెడికేషన్ మీకు తోడ్పడుతుంది. అదేవిధంగా డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అన్నది ఎంత ముఖ్యమంటే మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్ మీద కానీ ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఆస్పెక్ట్ మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోకస్ లేకపోతే పిల్లలకి డైవర్ట్ అయిపోతే ఏ సబ్జెక్ట్ మీద కూడా సరైన అవగాహన ఏర్పడదు. సో ఈ 3 అండ్ కన్సిస్టెంట్గా మీరు చదువుకునే విధంగా ఈ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ 3 Ds ఉన్నవాళ్ళు అలవర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా సాధిస్తాడండి, లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జాతీయ యూత్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి చేతుల మీదుగా అదానిని అరెస్ట్ చేయాలని గోడపత్రికను విడుదల చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్తోనే కాంగ్రెస్ బలోపేతం సాధ్యమని కొనియాడారు. మహిళా అభ్యున్నతికి ప్రతి మహిళ సాధికార సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని తెలియజేశారు. నిరుద్యోగ సమస్య దేశంలో ఎక్కువగా ఉందన్నారు. నేడు దేశంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగిత రోజురోజుకు పెరిగిపోతుందని పేర్కొన్నారు. Major scam within 22 months. This is the second scam, major scam after Hindenburg, in which Adani is exposed. More than 2,200 crores of money he bribed, and he has raised funds from US and various countries. So we are asking, we are demanding in fact from Indian Youth Congress side that he has to be arrested as soon as possible, and a joint parliamentary committee has to be set up in order to find the facts, and whoever is the culprit, they have to be punished hard by the laws. So this is what the Indian Youth Congress is demanding, and I assure you that Andhra Pradesh Youth Congress is no less. హత్తును అరికట్టే కఠినమైన చట్టాలు ఉన్నా సరే మీరు ఎందుకు దాన్ని కఠినంగా తీసుకోవట్లేదు, శిక్షించట్లేదు? మరి ఈరోజు మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో అదాని గారు, మా రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఒకటే మొత్తుకుంటున్నారు, ఏంటంటే ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు ఎక్కువైపోతున్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు రావడం వల్ల దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒకటే ముక్త కంఠంతో చెప్తా ఉంటే మీరందరూ కూడా హేళన చేశారు. అయ్యా మోడీ గారు, మీ మిత్రులు అదాని గారు, అంబానీ గారు, మీ మిత్రులు అదాని గారు ఏదైతే హిడెన్బర్గ్ ఏదైతే చెప్పిందో సెబీ, ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అవకతవకల్ని ఆయన శాసిస్తున్నాను అని చెప్పేసారి చెప్తే దాని మీద మాట్లాడితే మన దేశాన్ని కించపరిచే విధంగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు, దేశద్రోహులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాగే మొన్న ఏదైతే యుఎస్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఈ అదాని గారు 2,000 కోట్లు, సుమారు 2,000 కోట్ల రూపాయలు ఇది బ్రైబ్ అంటే లంచం ఇచ్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి, సోలార్ ఎనర్జీ గురించి ఈయన లంచాలు ఇస్తున్నాడని చెప్పేసి చెప్తే, అదే మన రాష్ట్రానికి చెందినటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో 2021లో 1,750 కోట్లు సుమారు ఈ లంచం తీసుకొని ఈ సోలార్ ఎనర్జీ, అదాని సోలార్ ఎనర్జీకి ఒత్తాసు పలికారని చెప్పేసి స్పష్టంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఈరోజు అదానీ కానీ అంబానీ కానివ్వండి, ఇదే తరహా వెళ్తే రేపు రానున్న రోజుల్లో ఏదైతే యువకులు ఉన్నటువంటి 65% మంది యువకులు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం అంధకారంలోకి వెళ్ళిపోతాం, మన భవిష్యత్తు కుంటుపడుతుంది. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది గజపతిరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత పెద్ద మొత్తంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రక్త నిల్వలు కొరత తీర్చిన యువత అందరికీ తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. సామాజిక కార్యక్రమాలు చేసినప్పుడే దేశం బాగుపడుతుందని అశోక్ స్పష్టం చేశారు. తన కుమార్తె అద్ది గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పుట్టినరోజు 24వ తారీఖున, అయితే 23వ తారీఖున మన కార్యకర్తలు అందరూ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే తరచుగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఆపరేషన్ అయినా, సర్జరీ అయినా బ్లడ్ అనేది తక్కువగా దొరుకుతుంది ఈ మధ్యకాలంలో. అయితే బ్లడ్ డొనేషన్ అనేది ఎంకరేజ్ చేయడానికి కూడా ఇది చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఎవ్రీ 3 months to 6 months బ్లడ్ డొనేషన్ ఏ వ్యక్తి అయినా, ఎవరికైతే షుగరు, బీపీ ఇటువంటి లేని వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయటంలో అది జస్ట్ ఒక 20 minutes టైమే పడుతుంది. సో ఎవ్రీ 3 to 4 months జనరల్గా మనకి బిలో 60 years ఉన్న వాళ్ళు, అలాగే బీపీ, షుగర్ లేని వాళ్ళు వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేస్తే మన ప్రాంతంలో ఎవరికైనా యాక్సిడెంట్స్, సర్జరీస్ అయినప్పటికీ బ్లడ్ మనకి సరిపడేలా దొరుకుతుంది. అన్ని హాస్పిటల్స్కి, అన్ని ఏరియాస్కి కూడా దొరుకుతుందని ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అదృష్టం ఎందుకు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు పాప పుట్టినరోజు రేపు, కాకపోతే బ్లడ్ బ్యాంక్ రేపు చేస్తే ఆ ప్రోగ్రామ్స్లో అంతా గిజ్బిజ్ అయిపోతుంది. దీనికి కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలని ముందు రోజు చేస్తూ ఉన్నాం. నేను నా బర్త్డే కూడా అప్పుడు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేశారు. ఒక సోషల్ ఆబ్జెక్టివ్ చేయడము ఇది ఆనందదాయకమైన విషయం. అయితే ఇంతకుముందు పాప కూడా అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టారు, డొనేషన్ చేశారు. సో ఇప్పుడు బ్లడ్ డోనర్స్ వారికి ఆ పుణ్యం ఉంటుంది. ఆ మంచి హృదయంతో ఇచ్చేటప్పుడు అది మంచి జరుగుతుంది. ఒక బ్లెస్సింగ్స్తో ఇస్తే మరి ఆ బ్లడ్ స్వీకరించిన వాడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉంటుందని, ప్రాణాలని కూడా కాపాడతారని అవేర్నెస్ అయితే చాలా బాగా పెరిగింది. అందరూ వస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. అది మన అదృష్టం. గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న బూర్లె వీధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని వీధిలో మహిళలు తెలిపారు. డ్రైనేజీ కాలువల్లో నుంచి మంచినీటి కుళాయి పైపులు ఉండడం వల్ల త్రాగునీరు కలుషితం అయిపోయి రంగు మారిపోయి నల్లగా వస్తున్నట్లు మహిళలు పేర్కొన్నారు. త్రాగునీరు కలుషితం కావడంతో అనేక రోగాల బారిన పడుతున్నామని అన్నారు. మండలంలో డయేరియా ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్రాగునీరు కలుషితం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్వతీపురం జిల్లాలో ఐటీడీఏ కార్యాలయం ముందు గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పీఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ మెడలో ఉరితాలతో నిరసన తెలియజేశారు. గిరిజనుల గురుకుల సంస్థలో అవుట్సోర్స్ ఉపాధ్యాయులకు మేమందరం కూడా సేవలు అందిస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా అవుట్సోర్స్ విధానం అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధ్యాయులు ఎవరు కూడా లేరు. మాది ఒక అటానమస్ బాడీ అయినప్పుడు కూడా డిఎస్లు కలపడానికి మా పోస్టులు లేవు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము 1143 పోస్టులు కలిపరనే
ఒక ఆందోళన చెంది మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీంట్లో భాగంగా మా పోస్టులు అనేవి దీంట్లో నాన్ టీచింగ్ వ్యవస్థ అనేది ఉంది. కేవలము గురుకుల వ్యవస్థలు తప్ప ఉపాధ్యాయులు అనేవారు లేరు. దీంట్లో భాగంగా వాళ్ళకి వేతనాలు 21,000 ఇస్తున్నారు, మాకు 15,000 తప్ప ఇంతవరకు మాకు 10 పిఆర్స్ ఇస్తున్నారు తప్ప 15 పిఆర్స్ కానీ 18 పిఆర్స్ కానీ 22 పిఆర్స్ కానీ మాకు అమలుకి నోచుకోలేదు. కాబట్టి 22 పిఆర్సీ మాకు అమలు చేయాలని, అలాగే 2024 పోస్ట్ కలిపిన పోస్టులని మినహాయింపు ఇవ్వాలని ఆ డిమాండ్ల ప్రకారంగా మేము ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. తక్షణమే మా పోస్టులు మినహాయించి మా అందరికి న్యాయం చేస్తారని సిఆర్టీగా మార్పు చేయాలని మేము ఎంతో సమర్థులమని నిన్నే శాసనమండలిలో మన మంత్రి గారు ప్రకటించారు. సమర్థులు అలాగే తెలివైన వారు అన్నారు కాబట్టి మమ్మల్ని కొనసాగించాలని ఆ మేడం గారికి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సౌర విద్యుత్ కొనుగోలులో ఆయా రాష్ట్ర అధికారులకు లంచాలు ముట్ట చెప్పినట్లు అమెరికా కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక కోట వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా అవినీతికి పాల్పడిన అదానీని అరెస్ట్ చేయకుండా 2 వారాల తర్వాత దర్యాప్తు చేస్తామని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో దొరికిపోయాడు ఈ అదానీ సౌర విద్యుత్ కుంభకోణంలో 2029 కోట్ల రూపాయలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చి ఎక్కువ ధరకి సౌర విద్యుత్తుని కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కూర్చుకున్నాడు. దీన్ని అమెరికా ప్రభుత్వం కోర్టులో కేసు వేసి బయట పెట్టింది. కానీ భారత ప్రభుత్వం అదానీ దొంగని తేలినా కూడా ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు, కనీసం దర్యాప్తు చేయలేదు. ఇప్పుడు అడిగితే మేము 2 వారాలు తర్వాత దర్యాప్తు చేస్తామంటున్నారు. అంటే అదానీ కొమ్ము కాసే మోడీ ఈ రోజు ఈ దేశంలో అదానీకి అండగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయడం లేదని అర్థమవుతా ఉంది. మేము సిపిఎం గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన అదానీని అరెస్ట్ చేయాలి. 4 రాష్ట్రాలకి ఏదైతే 2029 కోట్లు కుంభకోణంలో లంచాలు ఇచ్చారో అవి వెంటనే రికవరీ చేయాలి. అలాగే గ్రీన్ ఎనర్జీ తక్కువ ధరకే సప్లై చేయాలి. అలాగే ఈరోజు సత్యసాయిబాబా జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల్లో ఘనంగా నిర్వహించారని తెలియజేశారు. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని ఆయన అన్నారు. ఈరోజు నిర్వహించిన సామూహిక రుద్రాభిషేకాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని చెప్పారు. నారాయణ సేవ కూడా సాధన చేస్తున్నాం. అలాగే నిన్నటి రోజున ఈరోజు ఎక్కువగా భక్తులు వస్తున్నారు కాబట్టి బియ్యాలపాడు గ్రామంలో 99 మందికి అమృత కలశాలు, 4 రోజులకి సరిపడిన బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ఇవ్వడం జరుగుతుంది. అమృత కలశం అంటారు దానికి, అమృత ప్రసాదం. అలాగే 250 ఇళ్ళకి ప్రతి ఇంటికి సోమవారం ప్రసాదం పులిహార అండ్ అలాగే లడ్డు ప్రసాదం ఇవ్వడం జరిగింది. సాయంకాలం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే వాజీ వార్తల్లో కాసేపు విరామం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయల అమలు కోసం రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర చట్టం, 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం రద్దు, గౌతమ్ అదానీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరిపించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ కూర్మనాథ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నా కార్మికుల వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గురుమూర్తి, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుశీల తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల మీద కానీ, రైతాంగం సమస్యల మీద కానీ
కూలీల సమస్యల మీద ఎక్కడా చర్చ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరగకుండానే ముగిశాయి. రేపు వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనైనా ఈ రాష్ట్ర సమస్యలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది పార్లమెంటు సభ్యులు గలం విప్పాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉత్పత్తి చేసేది కార్మిక వర్గం, ప్రజలకి తిండి పెట్టేది రైతాంగం. ఈరోజు వీళ్ళిద్దరూ కూడా తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీకి గురవుతున్నారు. గత 10 సంవత్సరాలుగా ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల జీతభత్యాల్లో మార్పు లేదు. పైగా కనీస వేతనాల చట్ట సవరణ జరగలేదు. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో అయినా 26,000 రూపాయలు కనీస వేతనంగా చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 26వ తారీఖున విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులు, కష్టజీవులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లాలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఆడవాళ్ళని చూడకుండా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. వైసీపీ నేతల ప్రవర్తనను ప్రజలు గమనించారని, అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అశోక్ తెలియజేశారు. మీరు దేనికోసం పోటీ చేస్తున్నారు? దేనికోసం బయట వెళ్ళారు? మీరు దేనికోసం సభ్యత్వం అడిగారు? అదే మీరు మర్చిపోతే ఇబ్బందిగా తయారవుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అసెంబ్లీ నడిపే రోజులు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చేటప్పుడు మీరు ఎలా సద్వినియోగం చేస్తారు, అది మీ పనితీరుని బట్టి, మీ సెన్స్ ఆఫ్ వాల్యూస్ని బట్టి, మీ అనుభవాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు కొందరు ఇది కొత్తగా ఫ్యాషన్గా కింద తయారైంది, మేము గెలుస్తాము ఇంకా పని చెయ్యమని. అది నా అభిప్రాయంలో తప్పు. ఇప్పుడు ఇంత ముందన మనం చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని తిడుతూ సస్పెండ్ చేయడంతో ఆయన ఆ రోజు ఏంటి, ఆయన కుటుంబాన్ని తిట్టలే, అంతే తేడా. ఆయన మళ్ళీ ఇది ఆగేదాకా అంటే నేను రానని ఆయన ప్రకటించి వెళ్ళిపోయారు. చంద్రబాబుని ఏంటి, ఆయన కుటుంబం సభ్యులు అందరినీ, ఆడవాళ్ళని కూడా విడిచిపెట్టకుండా తిట్టారు. అది ప్రభుత్వం చేయవలసిన విషయాలు కావు. ఆ రోజు లీడర్ ఆఫ్ ద హౌస్ వారికి జనరల్గా ఆపాలి, అయ్యా ఇది మన ప్రవర్తన ఉండరాదని. కూర్చుని నవ్వుతూ ఉంటే ఇంకా ఏమనలేం. సో ఇలాంటి దృష్టిలో ఆయన కానీ ఆయన పార్టీని ఆపలే. పార్టీ ప్రజల కోసం వెళ్ళాలి, పని చెయ్యాలి. ఎన్టీ రామారావు గారు ఆపలే, చంద్రబాబు నాయుడు గారు ఆపలే, ఇప్పుడు అది కూడా ఆపేస్తున్నారు. ఏంటి తమాషా? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా అనేది మీ ప్రవర్తన వల్ల మీరే నిర్ణయం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తెంటు లక్ష్మీనాయుడు ఈ నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వార్డు బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజులను ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పట్టణాలు, అవే కాకుండా 16 మండలాలు బుడా పరిధిలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలియజేశారు. బుడా చైర్మన్గా తనకు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నన్ను నామినేట్ చేయడం
చాలా సంతోషంగా ఉంది. 27వ తారీఖున ఈ నెల ఉదయం 10 గంటల 15 నిమిషాలకి ఛార్జ్ తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ అశోక్ గజపతిరాజు గారిని ఇన్వైట్ చేయడానికి, అదే రకంగా అదితి మేడం గారిని కూడా ఇన్వైట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ పదవి నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ కూడా కృతజ్ఞులై ఉంటానని తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి సాయశక్తులు నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఈ బుడా పరిధిలో బొబ్బిలి మున్సిపాలిటీ, సాలూరు మున్సిపాలిటీ, పార్వతీపురం మున్సిపాలిటీ కాకుండా ఇంకో 16 మండలాలు ఉన్నాయి. మనందరం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, అతి చిన్న పరిధి గల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది పుట్టి 2019లో పుట్టింది. ఫండ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే స్టాఫ్ కూడా లిమిటెడ్గా ఉన్నారు. అధ్యయనం చేసి స్టాఫ్ని ఫుల్ ప్లెజ్డ్గా డెప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా నిధులు కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి వేరే పెద్ద పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ముందు నుంచి ఉన్నాయి, వాటికి సరిపడా వనరులు ఉన్నాయి, వనరులు సృష్టించుకున్నారు. ఇది కొత్తది కాబట్టే వాటితో పాటు పోటీ పడేలాగా పనితీరులో అన్ని రకంగా ఆ దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. గత 6 నెలలుగా గత ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎదుర్కొని కోర్టు ద్వారా తన సస్పెన్షన్ అక్రమమని పోరాడి గెలుచుకొని తిరిగి శాసన మండలిలో అడుగుపెట్టి నియోజకవర్గ సమస్యలపై చర్చించి ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలో అడుగుపెట్టిన ఇందుకూరి రఘురాజుకు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు భారీగా బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. కొత్త వలస నుండి బైకులతో ఎదురువెళ్లి అక్కడి నుండి ఎస్కోట్కు ర్యాలీగా వచ్చి స్థానిక దేవిగుడి జంక్షన్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ గజమాలను స్వీకరించి ప్రజలందరికీ ఆయన అభివాదం చేశారు. అనేక మంది మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుండి వడ్డవరలో తన స్వగృహం వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఇక ఈనాటి వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణతోనే విజయం సాధ్యం సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి. మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్ సాధ్యమన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మమతా నాగిరెడ్డి. రక్తదానం ప్రాణదానంతో సమానం. యువత రక్తదానానికి ముందుకు రావాలి. రక్తదాన శిబిరంలో సూచించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.